హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పిసినారి పిశాచం. పీతాంబరానికి పిసినారి అని పెద్ద పేరుంది. అతడి పిసినారితనం గురించి ఊళ్ళోని జనం కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. అతడి భార్య కామాక్షి కాపురానికి వచ్చాక ఆమె నాలుక చవిచచ్చిపోయింది. రోజు 2 పూట్ల మాగాయితో భోజనం, నీళ్ల మజ్జిగ తాగడం. అయితే కామాక్షి స్వతహాగా చాలా నెమ్మదస్తురాలు కావడంతో అన్నింటికీ సర్దుకుపోతున్నది. తన దుకాణానికి కావలసిన సరుకుల కోసం పీతాంబరానికి తరచూ పట్నం వెళ్ళవలసిన పని తగులుతూ ఉండేది. ఒకసారి అతను అలాగే పట్నం వెళ్ళి మర్నాటి ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు తెరిచిన కామాక్షి ముక్కున తళుక్కుమంటూ కొత్త ముక్కు పుడక మెరిసింది. పీతాంబరం ఒక క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే పట్టరాని కోపంతో, ముక్కెర ఎప్పుడు చేయించావే కోతి మొహమా, చూస్తుంటే నా ఇల్లు గుల్ల చేస్తున్నట్లున్నావే అన్నాడు. ఉష్, అంత పెద్దగా అరవకండి, లోపలికి వచ్చాక సంగతంతా చెబుతాను అన్నది కామాక్షి చిన్న గొంతుతో. పీతాంబరం కసుబుస్సులాడుతూ లోపలికి రాగానే ఆమె అతడికి ఇలా చెప్పింది. కామాక్షికి మినపసున్ని అంటే చాలా ఇష్టం. అయితే పెళ్ళైన ఈ 5 ఏళ్లుగా ఆమె సున్ని ఉండల మొహమే చూడలేదు. ఆ కారణంగా ఆమె భర్త పట్నం వెళ్ళగానే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో మినుములు, బెల్లం, నెయ్యి కొని తెచ్చింది. ఈ సున్నుండల సంగతి ఇరుగు పొరుగులకు కూడా తెలియకూడదనుకుని కామాక్షి ఊరు బాగా మాటుమణిగాక మినుముల్ని దూరగా వేయించి విసిరి బెల్లం మెత్తగా తరిగి పిండిలో వేసి కాచిన నెయ్యి పోసి సున్ని ఉండలు నొక్కసాగింది. ఇన్నాళ్ళు ఈ ఇంట మాగాయ కంపుతో వాంతి వచ్చేలా ఉంది. సున్ని ఉండల వాసనతో పోయే ప్రాణం తిరిగి వచ్చింది. ఇంత ఘుమఘుమలాడే వాసనకు తగ్గ రుచి వేరే ఉంటుందిగా, నాకు 4 సున్ని ఉండలు పెట్టరాదు అంటూ ఒక ఆడపిశాచి గదిలో ప్రత్యక్షమైంది. పిశాచాన్ని చూడగానే కెవ్వుమని గుడ్లు తేలవేసింది కామాక్షి. భయపడకు కామాక్షి, నేను పరాయి దయ్యాన్నేం కాదు, మీ పెరట్లో ఉన్న చింత చెట్టు మీదనే ఉంటున్నాను అన్నది పిశాచి సౌమ్యంగా. ఆ మాటలతో కామాక్షి భయాన్నించి తేరుకొని గబగబ 4 సున్ని ఉండలు ఒక పళ్ళెంలో పెట్టి పిశాచానికి ఇచ్చింది. పిశాచం ఆనందంతో రాగాలు తీస్తూ సున్ని ఉండలు తిని, అప్పుడప్పుడు ఇలా పిండి వంటలు చేసి నన్ను పిలుస్తూ ఉంటావు కదా, ఆ పని నీ భర్త ఇంట లేనప్పుడే చేస్తూ ఉండు. నాకు మగజీవాలంటే తగని భయం, నీ రుణం ఉంచుకోనులే అంటూ పిశాచం కనపడకుండా వెళ్ళిపోయింది. అది వెళ్ళాక చూస్తే సున్ని ఉండల పళ్ళెంలో మెరుస్తూ ముక్కెర ఉన్నది. కామాక్షి భర్తకు ఇలా చెప్పి, చూసావా, మన ఖర్చుకు 100 రెట్లు లాభం వచ్చింది కదా అన్నది. అంతా విన్న పీతాంబరానికి కళ్ళు మెరిశాయి. అతడు ఇంతకాలంగా పిండి వంటలు చేయనందుకు భార్యను తిట్టిపోసి ఇక నుంచైనా అప్పుడప్పుడు పిండి వంటలు చేస్తూ పిశాచాన్ని పిలుస్తూ ఉండు, ఏం చేసినా దాని వరకే సుమా, ఆ సంగతి బాగా గుర్తుంచుకో అంటూ గట్టిగా హెచ్చరించాడు. ఆ రోజు నుంచి పీతాంబరం అవసరమైన పనులేం లేకపోయినా పిశాచం కోసం రాత్రి వేళల్లో అక్కడ ఇక్కడ తిరిగి వస్తూ ఉండేవాడు. కామాక్షి క్రమంగా చేతులకు గాజులు, చెవులకు జూకాలు, వేళ్లకు 4-5 ఉంగరాలు సంపాదించుకున్నది. అయితే పీతాంబరానికి ఇందువల్ల తృప్తి కలగలేదు. అతడికి పిశాచాన్ని నుంచి పెద్ద మొత్తంలో ధనం సంపాదించాలని బుద్ధి పుట్టింది. ఆ ఆశతో అతడు రోజు చీకటి పడే వేళ చింత చెట్టు కింద నిలబడి, ఓ ఆడపిశాచమా, నీది ఎంతటి ఉదార బుద్ధి, నా భార్యను సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు, నాకు ఒకసారి కనిపించరాదు అని చేతులెత్తి మొక్కుతూ ఉండేవాడు. ఇంత చేసినా కూడా పిశాచం అతని కంట పడనే లేదు. ఎలాగైనా పిశాచాన్ని కలుసుకుని దాని నుంచి పెద్ద మొత్తం సంపాదించాలని పీతాంబరం ఒక రోజున భార్యతో తాను పట్నం వెళుతున్నట్లు అబద్ధం చెప్పాడు. అలాగే వెళ్ళిరండి, పిశాచానికి కొబ్బరి పాయసం అంటే చాలా ఇష్టమట, ఈ రాత్రికి అది చేస్తాను అన్నది కామాక్షి. భార్య వంటగదిలోకి వెళ్ళగానే పీతాంబరం చప్పున అటక ఎక్కి కూర్చున్నాడు. కొద్దిసేపటికి యాలకుల వాసనతో ఘుమఘుమలాడుతూ పాయసం తయారైంది. ఆ సరికి చీకటి పడి బాగా పొద్దుపోయింది. కామాక్షి పాయసం గిన్నెను మధ్య గదిలో పెట్టుకుని ఆవురావురమంటూ తినసాగింది. అటక మీద ఉన్న పీతాంబరం భార్య పిశాచం కోసం కొంత మిగులుస్తుందేమో అనుకున్నాడు. కానీ ఆమె మొత్తం తినేసింది. ఇది చూసిన పీతాంబరం ఆవేశం పట్టలేక అటక మీద నుంచి కిందికి దూకి, అంత ఖరీదైన పాయసం అంతా తినేస్తావా, కడుపు నింపుకోవాలంటే మాగాయ మెతుకులు చాలవా నీకు,
ఇప్పుడు పిశాచం వస్తే ఏం పెడతావు అంటూ భార్యను గద్దించాడు. కామాక్షి వెలవెలబోయి కళ్ళనీళ్లు పెట్టుకొని, పిశాచం లేదు, ప్రేతం లేదు, మాగాయి ముద్దలు మింగలేక ఈ నాటకం ఆడుతున్నాను. 10 మంది ఎంటపడి తిన్నా కూడా తరగని ఆస్తి మనకున్నది కదా అన్నది. పీతాంబరం భార్య మాటలు నమ్మలేక, అయితే ఈ నగలన్నీ నీకెలా వచ్చాయి అని అడిగాడు. అవన్నీ పూత బంగారం నగలు అన్నది కామాక్షి. పీతాంబరం కళ్ళెర్ర చేసి పళ్ళు కొరుకుతూ తలుపు పక్కన ఉన్న దుడ్డుకర్ర చేతికి తీసుకునేంతలో, ఆగాగు, ఒళ్ళు మరిచిన ఆవేశం కీడుకు దారి తీస్తుంది అంటూ ఒక ఆడపిశాచం అతడి ముందుకు వచ్చి దూకింది. దాన్ని చూడగానే పీతాంబరంతో పాటు కామాక్షి కూడా నిలువున వణికిపోసాగింది. పిశాచం వాళ్లకు భయపడవద్దని చెప్పి పీతాంబరంతో, నీ భార్య ఆడిన నాటకంలో కొంత నిజం లేకపోలేదు. నా నివాసం మీ పెరటి చింత చెట్టుపైనే అన్నది. ఆ మాటలతో కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న పీతాంబరం, అద్దె బాధ ఉండదని ఆ చింత చెట్టుపై చేరావా? మా భార్యాభర్తల తగులతో నీకేం పని? పో ఇక్కడి నుంచి అన్నాడు. అలాగే పోతాను, కానీ పోయే ముందు కామాక్షి అంటే నాకున్న అభిమానం కొద్దీ 2 మాటలు చెప్పదలిచాను. బతికున్న రోజుల్లో నేను నీకన్నా పిసినుగొట్టును. నా భర్త సంపాదన అంతా దాచిపెట్టి ఇంటిల్లిపాదికి కారం మెతుకులు, పచ్చి పులుసు పోసేదాన్ని. దాచిన డబ్బు దొంగలు తస్కరించుకొని వెళ్ళిపోయారు. ఆ బెంగతో చచ్చి పిశాచాన్నయ్యాను. నేను చచ్చినందుకు బాధపడిన వాళ్ళు లేకపోవడం నాకు పెద్ద బాధ అనిపించింది. పిసినారితనం అనేది ఒక పిశాచి లాంటిది. దాన్ని వదిలించుకోవడం మనిషికి అసాధ్యం ఏం కాదు. మనిషికి పొదుపు అవసరమే, అయితే అది పిసినారితనం కాకూడదు అన్నది పిశాచం. పీతాంబరం ఆ మాటలు విని తను పిశాచి అయిపోయినట్లు ఊహించుకొని వణికిపోసాగాడు. అతడు పిశాచికి 2 చేతులు జోడించి, నీ మేలు జన్మలో మరువను. ముందు ముందు నేను మరొక పిసినారి పిశాచంగా ఆ చింత చెట్టు మీద చేరకుండా కాపాడావు అన్నాడు. ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశాను, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పిసినారి పిశాచం నవ్వుతూ కిటికీలోంచి పెరట్లోకి వెళ్ళిపోయింది. పీతాంబరం భార్యతో, నన్ను క్షమించు కామాక్షి, ఇన్నాళ్ళు నేను చాలా కష్టపెట్టాను. ఆ పాత పీతాంబరాన్ని మర్చిపో. ఈ రోజే మన ఇద్దరికీ పెళ్ళయిందని అనుకుందాం, సరేనా అన్నాడు. ఆ మాటలకు కామాక్షి పరవశించిపోయి భర్త పాదాలను కళ్ళకద్దుకున్నది.